శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి నవంబర్ 23 నుంచి 29 మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ వార ప్రారంభంలో సింహరాశి వారికి ఒక 3 గ్రహాలు 4వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ముఖ్యంగా బుధుడు ఈ సింహరాశి వారికి ధన లాభాధిపతిగా చతుర్థ స్థాన సంచారం వల్ల ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన నెరవేరే అవకాశం ఉన్నది. ఎక్కువగా విద్యార్థులు విద్యయందు ఎక్కువ శ్రద్ధ పెరిగి ఒక మంచి గురువు లభించడం వల్ల వాళ్ళు మంచి నైపుణ్యాన్ని విద్యలో ప్రవేశపెడతారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రాధిపతి రవి కూడా చతుర్థంలో బుధుడితో కలిసి ఉండడం వల్ల ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అవగాహన లోపం వస్తుంది. అయితే ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం. అటు ప్రభుత్వ సహకారంతో మంచిగా మీరు మీ కొత్త వృత్తిని ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. మరి కొంతమంది ఏదైనా వారు ఉన్నత విద్య కొరకో వ్యాపారం కొరకో ఏదైనా వేరే ప్లేస్ మారాలనే మీ ఆలోచన కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుజుడు చతుర్థ భాగ్యాధిపతిగా యోగకారకుడైనటువంటి కుజుడు చతుర్థ స్థానం వల్ల స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకుంటారు. అటు మీరు రాజకీయ రంగంలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న 100కి 100 పాళ్ళు మీ యొక్క సక్సెస్ అన్నది ఈ సమయంలో లభిస్తుంది. మీరు చాలా చొరవగా చాలా డామినేటెడ్గా మీ యొక్క టార్గెట్లు పూర్తి చేయడం, అనుకున్న గమ్యాన్ని చేర్చుకోవడంలో చాలా వరకు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు క్రీడా రంగంలో ఉన్నా అటు ఉద్యోగ రంగంలో ఉన్నా సమయస్ఫూర్తితో చాలా విజయాలు సాధించడానికి ఈ గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతుంది. ప్రస్తుతం గురుగ్రహం వ్యయస్థానంలో సంచరిస్తూ అతి తొందరలో లాభస్థాన ప్రవేశం జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో మీరు ఏదైనా ఒక మంచి కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అది పిల్లల యొక్క చదువుకో వారి యొక్క వివాహానికో మీ యొక్క విద్యకో ధనాన్ని వ్యయం చేయడం జరుగుతూ ఉంటుంది. ఆగిపోయినటువంటి విద్య ఏదైనా ఒక సంకల్పంతో గతంలో కొన్నాళ్ళు చదువుకొని వదిలిపెట్టింది కానీ ఇంకా ఫర్దర్గా కొత్త డిగ్రీ సంపాదించాలనే మీ ఆలోచన ఆశయం గురుగ్రహ అనుగ్రహంతో నెరవేరుతుంది. అలాగే ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో కానీ దైవ సంబంధించిన కార్యక్రమంలో కానీ పాల్గొనే అవకాశం ఉన్నది. అయితే ఇవన్నీ ఒక పక్కన పెడితే ఇదే నెల 26వ తారీఖున ప్రస్తుతం మీకు అష్టమ స్థానంలో ఇబ్బంది పెడుతున్నటువంటి శనిగ్రహం తను రుజు మార్గంలోకి మారడం జరుగుతుంది. అంటే వక్రగమనంలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ఒత్తిడి, పనులు వాయిదా పడడం, ఏ పని సరిగ్గా జరగకపోవడం, కొన్ని అవకాశాలు దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ నెల 26వ తారీఖు తర్వాత ఎప్పుడైతే శని భగవానుడు రుజు మార్గంలోకి రావడం, అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విషయం చాలా క్లారిటీగా ఉంటుంది అన్నమాట. అది జరుగుతుందా జరగదా, ఈ ప్రయాణం చేస్తామో మనం చేయమా అన్నది పర్ఫెక్ట్గా మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా విషయాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మీకు పార్ట్నర్స్ దగ్గర నుంచి కానీ వైఫ్ లేదా హస్బెండ్ దగ్గర నుంచి కానీ ఏదో రూపంలో రావాల్సినటువంటి ధనం ఉంటే అది ఈ సమయంలో మీకు ఆ ధనం మీ కుటుంబానికి కానీ మీకు కానీ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇన్సూరెన్స్ కానీ చిట్ ఫండ్ కూడా కావచ్చు. బట్ ఏదైనా ప్రయత్నం చేయాలి. అంటే గతంలో మనకి ధనం పోయింది, ఇక మనకి రాదు అనుకున్నటువంటి ధనం ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. దాంతోపాటుగా మరి శుక్రగ్రహం ప్రస్తుతం శుక్రుడు తృతీయ స్థానం సంచారం వల్ల స్త్రీలకి ఏదైనా ఉద్యోగం మారాలనే మీ ఆలోచన చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అయితే ఇదే నెల 26వ తారీఖున శుక్రుడు కూడా చతుర్థ స్థానంలో సంచరిస్తూ అక్కడ శత్రుగ్రహాలతో కలియడం వల్ల జాతకుడికి స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబంలో ఎవరో ఒకరికి అనుకోకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏదో చికాకుల్లో ఇరుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా దగ్గర బంధువులతో కానీ స్త్రీలతో కానీ విరోధం రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైనటువంటి సమయాల్లో మీకు ఎదురు తిరగడం వల్ల
ఇంపార్టెంట్ అటువంటి పనులు ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా మనకి అర్జెంట్ పని కానీ, ఇంపార్టెంట్ పని కానీ, వాళ్ళతో ఏదైనా సంతకాలు గట్టా కావాల్సి ఉంటే స్త్రీలతో, అంటే ముఖ్యంగా అమ్మగారితో కానీ, సిస్టర్తో కానీ, భార్యతో కానీ ముందుగానే సంప్రదించి వారి యొక్క అనుమతి తీసుకొని మీరు ఏదైనా వ్యవహారం చేయాలి తప్ప, లేని పక్షంలో వారు రిజెక్ట్ చేస్తే మీరు అవమానం పొందే అవకాశం ఉంది. కాబట్టి అది ముందుగానే నిర్ణయించుకోండి. ఏదేమైనా ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ రాశివారు మరి మంగళవారం రోజు హనుమాన్ ఆలయంలో విధి విధానంగా పూజ చేసుకోవడం కానీ, హనుమానికి ఒక వరమాల ఇచ్చి సింధూరంతో అర్చన చేసుకోవడం, నిరంతరం హనుమాన్ చాలీసాతో పాటు ఆదిత్య హృదయం కూడా చదువుకోవడం వల్ల మీరు చాకచక్యంగా చాలా సౌమ్యంగా మీ యొక్క పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా మనం మార్గశిర మాసంలోకి ప్రవేశించాం, ఎంత గొప్ప ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళైనా దాని నుంచి బయటపడడానికి ఒక సులభమైనటువంటి మార్గం కేవలం ఈ మార్గశిర మాసంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు, అంటే కొన్ని ప్రాంతాల్లో లక్షవారం అని కూడా అంటుంటారు. మీరు లక్షవారం రోజు ఇది స్త్రీలు పురుషులు కూడా ఆచరించవచ్చు. చక్కగా శుచిగా శుభ్రంగా మీరు మీ పూజా మందిరాన్ని కానీ, ఒక శుభ్రమైనటువంటి ప్లేస్ని కానీ ఎన్నుకొని శుభ్రంగా ఒక పీటని అందంగా అలంకరించి దాని మీద కొద్దిగా బియ్యం పరిచి దాని మీద ఒక కలశం పెట్టవలసి ఉంటుంది. ఈ కలశం అన్నది స్టీల్దైతే మాత్రం వద్దు. మీరు ఏదైనా మట్టిదన్నా పెట్టుకోండి, ఇత్తడిదన్నా పెట్టుకోండి, వెండిదన్నా పెట్టుకోండి, కానీ స్టీల్ పాత్ర కాకుండా ఒక మంచి పాత్ర అంటే కలశం లాంటిది పెట్టుకొని అందులో శుభ్రమైనటువంటి వాటర్, గంగాజలం లేదంటే మినరల్ వాటర్ పోసి అందులో కొద్దిగా పసుపు వేసి ఒక పగడం, ఒక ముత్యం, ఒక వెండి నాణ్యం, ఒక బంగారు నాణ్యం కానీ, వస్తువు కానీ, ఉంగరం కానీ ఏదో ఒకటి, అలాగే ఏదో కాపర్ కాయిన్, అంటే మొత్తం 5 రకాలు అందులో వేయవలసి ఉంటుంది. ఇవి 5 కూడా అందులో వేసి, అలాగే 5 రకాలు ఫలాన్నిచ్చే ఆకులు, అంటే మామిడాకు, సీతాఫలం ఆకు, ఇటువంటివి 5 అందులో కలశంలో వేసి దానిపైన ఒక మంచి కొబ్బరికాయ, మంచి ముదరది కొబ్బరికాయను కూడా బాగా అలంకరించి కొబ్బరికాయ పెట్టి అది అమ్మవారి రూపంగా మీరు దాన్ని అనుకొని లక్ష్మీ స్తోత్రాన్ని, అంటే లక్ష్మీ అష్టోత్తరం, అంటే విష్ణు సహస్రనామంతో కలిసి ఉంటుంది. ఆ లక్ష్మీ స్తోత్రాన్ని చదవడం వల్ల వీలైతే 3 సార్లు భక్తి శ్రద్ధలతో చదివి అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టవలసి ఉంటుంది. అంత ఓపిక లేనివారు చక్కగా ఒక ఎండి గ్లాసులో పాల్లో ఒక పంచదార కానీ, బెల్లం మొక్క కానీ, ఒక ఏలక్కాయ వేసి అది నైవేద్యంగా పెట్టి భక్తి శ్రద్ధలతో ఈ లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయవలసి ఉంటుంది. అయితే ఏంటంటే ఒక కండిషన్ ఏంటంటే, మీరు లక్ష్మీ స్తోత్రాన్ని ఎన్నిసార్లు చదివినా విష్ణు సహస్రనామం చదవందే అమ్మవారి కటాక్షం అయితే ఉండదు. కొద్దిగా మీరు శ్రమ అనుకోకుండా భక్తి శ్రద్ధలతో ఈ 2 చదవడం వల్ల, ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చేయడం వల్ల ఇప్పటి వరకు ఈ ప్రయోగం, అంటే ఈ పూజ చేసి మేము ఫలితం పొందలేదు అన్నవాడు నాకు ఇప్పటిదాకా కనబడలేదు. ఇంచుమించుగా ప్రతి సంవత్సరం ఎన్నో మంది, అంటే ఇంకా విధి విధానం చాలా ఉంటుంది. ఇది ఒక సింపుల్ మెథడ్. దీన్ని విధి విధానంగా ఆచరించడం వల్ల కంపల్సరీగా మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. చాలా శుచిగా ఉండవలసి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అమ్మవారికి, ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మవారికి చాలా శుచిగా ఉండాలి. ఎటువంటి మైల అంటూ అటువంటి తగలకూడదు. దాని పక్కన చుట్టూ చెత్త చెదరం వేయకుండా పర్టికులర్గా కుదిరితేనే మీ ఇంట్లో ఈ ప్రయోగం అన్నది చేయవలసి ఉంటుంది. కొన్ని ఇళ్లలో కుదరకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఏదైనా ఒక నిశ్చలమైనటువంటి ప్రదేశంలో, ఏ గోశాలలోనో అలా చేసుకోవాలి తప్ప ఈ క్లమ్జీగా గత్రగా ఉన్నటువంటి ఇళ్లలో చేయడం వల్ల అదృష్టానికి బదులు మరేదో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఇవన్నీ చేయలేని వారు ఈ మాసం అంతా కూడా విష్ణు దేవాలయాన్ని సందర్శించడం వల్ల చాలా వరకు మీరు అనుకున్నది 100% జరిగే అవకాశం ఉంది. స్వస్తి.